తోడవుతారు. మంచి జీవితం ఉంది స్వామి. ప్రతి కుటుంబం చూడాల్సిన సినిమా. ఇందాక ఆ పిల్లోడు అన్నట్టు యువకుడు దగ్గర నుంచి ముసలోడు దాకా చూడాల్సిన సినిమా, ఆడోళ్ళు చూడాల్సిన సినిమా, పిల్లలు చూడాల్సిన సినిమా. ఇందులో ఏముందో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ముందుకు వచ్చాడు రిలీజ్ చేయడానికి. అంత సక్సెస్ఫుల్ అయిన అతను ధీరజ్ గారు ఎందుకు వస్తాడండి? అది ఒకసారి ఆలోచించండి. సో అందరికీ, ప్రేక్షకులందరికీ కూడా నేను చెప్పేది, ఓ మంచి కథ అండి. 100 కోట్లు పెట్టి తీసే సినిమాలని సక్సెస్ చేస్తారు, కంటెంట్ ఉన్న సినిమాలని సక్సెస్ చేస్తారు. గొప్ప సంస్కారవంతులయ్యా ప్రేక్షకుల. ఇందాక ఆయన అన్నట్టు, అమ్మాయి అన్నట్టు, ఈరోజు మంచి సుదినం అక్కడ. ఏంది ఎంత మంచి రోజు అండి. ఈ రోజున ఈ మ్యూజిక్ షాప్ మూర్తి కూడా మీ ఆశీర్వాదం తీసుకోవడానికి మీ ముందుకు వచ్చాడు. మీరు చాలా గొప్పోళ్ళు. ప్రజలను మించిన దేవుడు మరొకడు ఎవడు లేడు, మహాపురుషుడు ఎవడు లేడు. ఎప్పుడు ఎవడికి ఎట్లా అది. సో మీరందరూ కూడా కుటుంబ సమేతంగా మీకు దగ్గరలో ఉన్న థియేటర్లకు వెళ్ళండి. ఖచ్చితంగా నచ్చిద్ది. నచ్చకపోతే 9290117666 నా నంబరు. ఫోన్ చేసి బూతులు తిట్టండి నచ్చకపోతే. ఒరే నీకు తెలుసు రే ఏంది. ఎందుకంటే ప్రతి మనిషి జీవితం ఉంటుందండి ఇందులో. ఇట్లాంటి సినిమాలు మీరు ఖచ్చితంగా ఆదరిస్తారు. కాబట్టి అందరికీ చేతులెత్తి ప్రార్థిస్తున్నానండి. ఈ మ్యూజిక్ షాప్ మూర్తి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. కాబట్టి రేపు 14వ తారీఖు రిలీజ్ అవుతున్న సినిమాని మీరు అందరూ ఆదరించాలని. ఇకపోతే ఇదిగో వీళ్ళందరూ కూడా వీడి దగ్గర నుంచి మటుకు మహీపాల్ దగ్గర నుంచి, శివ దగ్గర నుంచి, అన్న దయానంద రెడ్డి అన్న నిజంగా సీన్ చేస్తుంటే పబ్బులో, ఇప్పుడు మనం ఎంత ఎరగ తీసుకుని ఎదుటోడు చేయకపోతే ఏముంది, ఎక్కడ బొంగు ఏముండదు. ఎదుటోడు కూడా యాక్షన్ చేస్తే మనం చేసేదానికి. ఆయన చెప్పే మాడ్యులేషన్ చెబుతుంటే నిజంగా ఏడ్చేసాను అన్న ఆ రోజు. మీకు తెలుసు లేదు, నిజంగా ఏడుపు వచ్చేస్తుంది నాకు. అట్లా ఇంకా అదిగో కెమెరామెన్ ఎన్నిసార్లు తిట్టాను నేను. ఈయనైతే నాయన భయంకరంగా తిట్టేవాడు. నేను పాలడుగు శివని ఎడబెట్టి ఆడబెట్టి ఎడబెట్టి ఎడబెట్టి ఇన్నిసార్లు తెస్తారో సామె. తీసిందే తీసి ఫస్ట్ కాపీ చూసిన తర్వాత తెలిసింది ఎంత తపన పడ్డాడు అని. సో ఇంకా పోతే ఇక ఈ అమ్మాయి గురించి చెప్పాలంటే అండి, మీరు ఏమన్నా అనుకోండి, అది అనుకోండి, లేకపోతే ఏమనుకోండి, గర్వపడాలండి అటువంటి పిల్ల తెలుగు ఇండస్ట్రీకి దొరికినందుకు. ఎక్కడెక్కడి నుంచి వచ్చి తెలుగు నేర్పి అవి చేసి ఈ చేసే వాళ్ళకంటే ఇట్లాంటి పిల్లల్ని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. ఈ పిల్ల యాక్షన్ ఒక్కో టైంలో నాకు బలుపు ఉండేది. అంటే నేను చేయగలను, వాడు ఎవడన్నా కానిగాక ఎదుటోడు నేను చేయగలను అనే ఇది ఉండేది. ఎదుటోడు కూడా ఆశ్చర్యపోయేటట్టు చేయగలననే ఒక ఇది ఉంటుంది. కానీ మొట్టమొదటిసారిగా భయపడ్డా పిల్లతో చేసేటప్పుడు. ఊరిని ఏమో ఇట్ట చేస్తుంది ఏంద్ర సామె, ఊరిని మనం ఇదవుతున్నామేమో మనం అనుకునేవాడిని అనమాట. పక్కకు వచ్చింది నాకు, నేను అనుకునేవాడిని ఈ అమ్మాయి అయినా ఎంట్రుకతో సమానంగా చేసేసేది అంతా కూడా. సో ప్రతి ఒక్కరూ రండి, మీరిద్దరు రండి, పైకి రండి. వరసన ఇకన హర్ష గారు అసలు ఆ పెద్ద ఆయన అయితే మా ప్రొడ్యూసర్ గారు రంగారావు గారు రష్ చూసిన రోజునే నాతో అక్కడ చాలా బాగుంది అబ్బాయి, మంచి సినిమా. వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరండి. ఈ పిల్లలు ఆడపిల్లలు అయితే నా కూతురు లేరండి, నాకు కూతురు లేని లోటు తీర్చారు వీళ్ళిద్దరు, తెలిసిన. అట్లా ఇంకెంతమంది అని చెప్పాలా అసలు వీళ్ళందరూ కూడా. ఇక పోతే ఆయన పవన్ గారు, మోయిన్ మాస్టర్ అంటే మనిషిని బట్టి స్టెప్స్ కంపోజ్ చేయడం అనేది గొప్ప. ఆడే గొప్ప మ్యూజిక్ డ్యాన్స్ డైరెక్టర్ అవుతాడు. నేను ఇంత పర్సనాలిటీ, పాట,
ఆల్రెడీ ఆ రంగస్థలానికి కాలు పోయి ఉంది. ఏంది ఇక స్టెప్పులు వేయాలా, చాలా బాగా చేయించారు. మోయిన్ మాస్టర్ గారికి, అట్లని పవన్ గారికి, అంత వరసన మొత్తం ఆడైతే ఇదిగో వాడు మంచి నటుడు అండి, మా గోవిందు వీళ్ళందరూ కూడా భలే భలే నటులు, సహజత్వంతో నటించే నటులు అండి అందరు కూడా. ఇందాక ధీరజ్ గారు అన్నట్టు వాళ్ళు కసి మీద ఉన్నారు. ఈ సినిమా హిట్ అయితే మాత్రం హిట్ చేస్తారు, వాళ్ళందరికీ అవకాశాలు వస్తాయి. కాబట్టి మరోసారి పాత్రికేయ మిత్రులందరికీ, ప్రేక్షకులకి అందరికి కూడా చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను స్వామి. మంచి కంటెంట్తో వస్తున్నాడు ఎల్లుండి 14వ తారీఖు థియేటర్లో. కాబట్టి మీరు అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం స్వామి. థ్యాంక్ యూ అజయ్ ఘోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ అలాగే